ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మీ అందరినీ క్షమాపణ అడగాలి. ఈ పెళ్లి పున్నమికి ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇష్టం లేదు. పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లి బ్రో, ఒక్కసారి పునః జీవితం గురించి ఆలోచించు. అవును బాబు, పుణ్యం ఏదైనా తప్పు చేస్తుంటే నాకు చెప్పండి బాబు, నేను సరి చేస్తాను. అంతేకాని ఈ పెళ్ళొద్దు, పెళ్లి చేసుకున్నది మాత్రం చెప్పకండి. అదేమిటి నవీన్, ఈ పెళ్లి ఎలాగైనా జరిపించమని నువ్వే నన్ను అడిగావు కదా, ఇప్పుడేమైంది? అది అప్పుడు గ్రాని, ఇప్పుడు నాకు ఇష్టం లేదు. డాడ్, మామ్, మనం యుఎస్ వెళ్ళిపోదాం. ఏంటి బాబు ఇది? పూనమిని ప్రేమించానని వచ్చావు, పెళ్లి చేసుకుంటానన్నావు, అందరినీ ఒప్పించావు, ఇప్పుడు నువ్వే వద్దంటున్నావు. ఏంటిది? ఇప్పుడు పున్నమి భవిష్యత్తు ఏం కావాలి? అందరి ముందు తన పరువు ఏం కావాలి? వీళ్ళిప్పుడు పెళ్లి చేసుకోమంటే ఈ పున్నమి ఇంట్లో వారసురాలాగా ఇక్కడే తిరుగుతుంది. అప్పుడు మయూక ఇంకా బాధపడుతుంది. అలా జరగడానికి వీల్లేదు. స్రవంతి గారితో మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేయి. స్రవంతి గారు, నవీన్ ఏదో తొందరపాటు నిర్ణయంతో పెళ్ళొద్దనుకుంటున్నాడు. పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే రేపు పున్నమిని ఎవరు చేసుకుంటారు? మీరే పెద్ద మనసు చేసుకొని ఈ పెళ్లి జరిపించండి. అవునండి, ప్లీజ్, అందరికీ పేరు పేరున చెప్తున్నాను, నన్నెవరూ ఫోర్స్ చేయకండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను కాబట్టి. ఆ అమ్మాయి నేను లేకుండా బతకలేదు కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.